ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 50 లైక్ల టార్గెట్ అన్నమాట. ఇకపోతే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి నిర్వహణపై రాణి క్లారిటీ అని ఇక్కడైతే ఆర్టికల్ రావడం జరిగింది. సో మార్చి 30 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా, వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది అని అయితే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పరీక్షల నిర్వహణపై ఈసీ అనుమతి కోసం ఎదురు చూస్తున్న విద్యాశాఖ అనేది ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్, పరీక్షా కేంద్రాల ఎంపికపై ఎలాంటి ప్రకటన చేయలేదు అని అయితే ఇక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో మనకి వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ అనేది లేదు అని ఇక్కడ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో వీళ్ళు విద్యాశాఖ ఏదైతే ఉందో అది ఈసీ అనుమతి కోసం వేచి చూస్తుందని కూడా ఇక్కడైతే ఆర్టికల్లో రావడం జరిగింది. సో మ్యాక్సిమం అయితే మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలని గవర్నమెంట్ అనేది భావిస్తుందన్నమాట. గవర్నమెంట్ నుంచి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో మ్యాక్సిమం షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ అనేది భావించడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఒకవేళ గవర్నమెంట్ నుంచి కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.